శ్రీరామ్. అమెరికాకి వెళ్ళి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. హలాల్ చేసిన చెయ్యి ఆర్తిచ్చిందట, అజాన్ చదివేటోడు హనుమాన్ చాలీసా వాడిండట. చూసేటోనికి జీర్ణమైతలేదు. సడన్ గా రాముడు ఎందుకు గుర్తుకొచ్చిండో సమజైతలేదు. ఇలా అన్ననేమో ఈమెనేమో ఈ మధ్య చూసిన నిన్న మొన్ననో కింద కూలబడి రామభజన చేస్తా అన్నది. వీళ్ళ అన్నేమో వీళ్ళు శ్రీరామనవమికి హనుమాన్ జయంతికి యాత్రలు తీస్తారు. ఈ బీజేపీ వాళ్ళు హిందువుల, మేము హిందువులం కాదా, ఈ బీజేపీ వాళ్ళు మళ్ళా షిల్లర్గాన్లు, వీళ్ళు పోయి మస్జిద్ ముందరనే చేస్తారు, జెండాలు ఎగరేస్తారు, అది పట్టుకుంటారు, కాషాయం జెండాలు పట్టుకుంటారు, రాళ్లి సుడతారు. మనమాట రాళ్లి సుడతామట, మనం రాళ్లి సుడతామట. ఇండ్లు మనవి కాలుతున్నాయి బైన్సాల, మననే జైలేస్తున్న సంస్కృతి అది అన్నా చెల్లెళ్ళది. సరే పక్కకు పెట్టుండ్రి అని ఆ కేటీఆర్ అంటాడు. ఈమెనేమో రామభజన చేసింది ఈ మధ్య. ఇలా ముఖాలకి ఎన్నడూ దీపావళికి పటాకులు వంచి ఇచ్చింది లేదు, దసరాకి దావత్ ఇచ్చింది లేదు, ఏ హిందూ పండుగకి ఒక ఇఫ్తార్ వేసి 10 మందికి భోజనం పెట్టింది లేదు. కానీ రంజాన్ కి మాత్రం ఇఫ్తార్ల మీద ఇఫ్తార్లు ఇస్తారు, రౌండ్ టోపీ పెట్టుకొని. మన ఇందూరు కిల్లాల విజయస్తంభం నాటిన ఛత్రపతి శివాజీ విగ్రహం పెడితే ఊర్లా అడ్డుకుంటారు. శివాజీ విగ్రహం యొక్క ముఖానికి బట్ట కడతారు, పోలీసు వాళ్ళని కావలి పెడతారు. వీళ్ళయ్యనేమో హిందూగాళ్ళని బొందుగాలు అంటాడు. ఇక ఈమె హిందువులని బంధువులుగా అనుకుంటారా? అనుకోడు. బ్రదర్ బైన్సాల, నేను తెలంగాణలో మాట్లాడినా, ఇవాళ అమెరికా నుంచి ఎందుకు మాట్లాడుతున్నా అంటే అమెరికాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరూ వినాలి. బైన్సాల 40-50% దాటింది ముస్లింల పాపులేషన్. ఆడ పరిస్థితి హిందువులది ఏమన్నదంటే ప్రతి సంవత్సరం అదేదో పాడైతుంది, అలా ముస్లింల పండుగ ఏదో పాడైతుంది, ఏదో జాతర లెక్క ఏదో పాడైతుంది. ఆ టైంలో హిందువుల ఇల్లు కాలబెడతారు, హిందువుల దుకాణాలు కాలబెడతారు, వాళ్ళ కార్లు బండ్లు మోటార్ సైకిల్ బండ్లు కాలబెడతారు, ఇళ్లకెళ్లి బగాయిస్తారు. ఎందుకంటే ఆ పండుగ రాగానే జనవరి ఫిబ్రవరిలో వచ్చి పాడైతుంది వాళ్ళ పండుగ. హిందువులందరినీ బైన్సాలకెళ్లి తరిమేద్దామని ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళ భయాందోళన గురి చేస్తే హిందువులు వెళ్లిపోతారని. ఇది నడుస్తా ఉన్నది టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వంలో. అవన్నీ చేసినాక హిందువులు మీదనే కేసులు పెడతారు. ఈ మధ్య నేను గత 2 సంవత్సరాల నుంచి 2020-21 సంవత్సరాల గురించి చెప్తా ఉన్నా. 22 కూడా జనవరి ఫిబ్రవరి దాకా ప్రతిసారి అదే టైంలో వస్తాయి. ఆడ ఏం చేస్తారంటే 8 మంది హిందువుల మీద, ఎవరైతే మన హిందూ సంరక్షకులు ఉన్నారో, మన కల్చర్ మన ట్రెడిషన్స్ కోసం కొట్లాడే పిల్లగాళ్ళు ఉన్నారు, 8 మంది మీద పీడీ యాక్ట్ పెట్టిండు కేసీఆర్. వీళ్ళ అయ్యా, ఈ కల్వకుంట్ల కవిత వాళ్ళ అయ్యా పీడీ యాక్ట్ పెట్టిండు. కల్వకుంట్ల కవిత గారు వాళ్ళ అయ్యా. అయినాక పీడీ యాక్ట్ పెడితే బెయిల్ రాదు. 8-9 నెలలు ఉన్నారన్న. కేవలం ముస్లింలు వాళ్ళ ఇండ్ల మీద దాడి చేస్తుంటే కాపాడుకుంటే ఈ అయ్యా బిడ్డలు కలిసి కొడుకు కూడా పీడీ యాక్ట్ పెట్టి 8-9 నెలలు జైల్లో పెట్టి ఊకున్నారా అన్న? ఊకోలే. రాత్రంతా కొట్టుడు, లాఠీలతోటి కొట్టుడు, వాసిపోయింది, కాళ్ళంతా వాసిపోయింది. నేను దగ్గరికి వెళ్లి చూసిన వాళ్ళతో మాట్లాడినా. వాళ్ళ కోసం అమిత్ షా గారిని 2 సార్లు కలిసిన. దాంతో నేనేదో గొప్ప పని చేసినా నేను అనుకుంటలేను. పాపం వాళ్ళు అయినా కూడా 8-9 నెలలు జైల్లో ఉన్నారు. అది నా ఫెయిల్యూర్ గానే అనుకుంటున్నాను. ఒక నెల అలా బయటికి తీసుకురావాల్సింది, తేలేకపోయినా. సరే అన్న, రాత్రంతా కొడితే వాస్తుంది, కాళ్ళు వాస్తాయి. పొద్దున్న ఏం చేస్తారంటే అదేదో క్రీమ్ పెట్టేసి ఐస్ గడ్డల మీద వండబెడతారు. ఐస్ గడ్డల మీద వండబెడితే ఏంటంటే ఆ వాపులు తగ్గుతాయి. ఎందుకంటే తెల్లారి గవర్నమెంట్ డాక్టర్ వచ్చి చెకప్ చేసి సర్టిఫికెట్ ఏదో ఇవ్వాలన్నట. ఆ దిక్కుమాల ప్రొసీజర్ నాకు తెలియదు. అట్లా చేసి గోర్లు వీకిండ్రు. ఇట్లా టార్చర్ చేసారు, హిందూ సోదరులని టార్చర్ చేశారు.
ఈ 8-9 మంది కాకుండా ఓ 14-15 మందిని ఇయ్యాలటి వరకు సంవత్సరం దాటిపోయింది. బైన్సాకి వెళ్లి ఓ 10-15 కిలోమీటర్ల దూరమే ఉండాలా, బైన్సాలకు రావద్దని. ఇల్లులు కాలగొట్టుకున్న వాళ్ళు, ఇల్లులు కాలగొట్టుకున్న వాళ్ళు, కాల్చిన వాళ్ళేమో సంతోషంగా ఉన్నారన్న. వాళ్ళని 2-3 రోజులు 4 రోజులు జైల్లో పెట్టి పంపించేస్తారు. ఆ ఉన్న రోజులు కూడా బిర్యానీలు తినిపిస్తారు. ఇది చరిత్ర అయ్యా బిడ్డలేదు. వీళ్ళు ఇవాళ ఈ మనిషి కల్వకుంట్ల కవిత అనే మనిషి పూలవాడి రామభజన చేస్తున్న చూడు, నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉన్నది. ఐ వెల్కమ్ ఇట్. వక్త్ కి బాత్ హై. వీళ్ళు కూడా ఇవాళ రామభజన స్థాయికి తెచ్చినామంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే వచ్చింది. ఇంకా రానున్న కాలం ఏమేమి చూస్తారో మీరు అందరూ తమాషా నిజామాబాద్ ఇందూరులా పార్లమెంట్లా చూద్దరు గాని. అన్నా ఇది వినాయక చవితికి వినాయక మండపం పెట్టుకోవాలి ఎవరనంటే పర్మిషన్లు ఇయ్యని కుటుంబం ఇది. వినాయక చవితికి ఎవరైనా యువత కొత్తగా వినాయక మండపం పెట్టుకుంటాము అంటే వాళ్ళు స్పీకర్లు పెట్టుకుని 4 పాటలు పెట్టుకుని దేవుని పాటలు పెట్టుకుని సెలబ్రేట్ చేసుకుంటారు నవరాత్రి. అట్లాంటి ఇయ్యగద్దట. పాత ఎప్పటి నుంచో పెట్టేటోళ్ళకి పర్మిషన్ ఇస్తారట. సో మన హిందుత్వాన్ని రెస్ట్రిక్ట్ చేసే ఆలోచన ఉన్న అన్నా చెల్లెలు అయ్యా వీళ్ళు ముగ్గురు. హనుమాన్ జయంతి ర్యాలీలకు పర్మిషన్లు ఇయ్యరు, డీజేలు పెట్టుకుని ఇయ్యరు. డీజేలు పెట్టుకుంటే జర జోష్ ఉంటది, పిల్లగాలు 4 గంటల సేపు పండగ చేసుకుంటారు అన్న. అది చూడబుద్ధి కాక వీళ్ళకి ఈర్ష్యతోటి పర్మిషన్లు ఇయ్యను వీళ్ళు. దేవుడినే దోసుకునే రకం అన్న ఇల్లు. 1200 కోట్లు పెట్టి 10 తరాలకు నిలబడుతుంది యాదాద్రి అని. యాదగిరిగుట్ట పేరుని యాదాద్రిగా మార్చి చిన్నజీయర్ స్వామిని తీసుకొచ్చి మళ్ళీ ఆయనను ఇడిసిపెట్టి ఇవాళ ఒక్క వర్షం పడితే రోడ్లు వలిగిపోతున్నాయి, గోడలు కూలిపోతున్నాయి, స్తంభాలు ఇరిగిపోతున్నాయి. గది పరిస్థితి యాదగిరిగుట్టకి. రాజులు చరిత్రలో మస్తు గుడులు కట్టిరు మన దగ్గర. శ్రీకృష్ణ దేవరాయల కాడికెళ్లి మస్తు మంది రాజులు మస్తు గుడులు కట్టిరు. ఎవ్వరు కూడా తమ బొమ్మలు చెక్కించుకోలే, గుడ్ల మీద చెక్కించుకోలే. ఈ దొరనేమో తమ ముఖార విందాన్ని చెక్కిపించుకొని మళ్ళా సారు ముఖం చెక్కిపించుకోక, అది కాకుండా తమ ఓటు సింబల్ ఉంటది కదా ఎలక్షన్లలో, సారు కారు 2 బొమ్మలు చెక్కిపించుకొని ఒక చరిత్ర సృష్టిద్దాము అని అనుకున్నాడు. అదే యాదాద్రిలా. దాని క్వాలిటీ ఏమో ఇట్లున్నది. అంటే ఇది గుడ్లే కాదు, గుడ్ల లింగాలను కూడా మింగే కుటుంబం ఇది. కశ్మీరు, హైదరాబాదు మన దేశం అంతర్భాగం కాదు, ఇది పాకిస్తాన్ సంబంధించిన దేశం అన్నట్టు మాట్లాడిన ఈమె ఇవాళ కురుట్లలో ఊలబడి జై జయ రామ జానకి రామ అని భజన పాడుతున్నది అన్న. కొంగ చెప్పం అంటారు దీన్ని, కొంగ చెప్పం అన్న. వీళ్ళు జై జయ రామ జానకి రామ అని చెప్తే సరిపోదు. తప్పైంది దేవుడా, క్షమించి దేవుడా అని చెంపలు వలిగిపోయేటట్టు చెంపలేసుకునే పరిస్థితి తెలంగాణ హిందువులు ఈ అయ్యా కొడుకు బిడ్డకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్న. అదేదో ఉంటుంది కదా చిన్నప్పుడు మూడు కోతుల కథ మనం వింటాం, చెడు కనవద్దు, చెడు వినవద్దు, చెడు అనవద్దు అని. అట్లా వీళ్ళు ముగ్గురిని కూసబెట్టి, తెలంగాణలో ఉన్న హిందూ సమాజం ముగ్గురిని కూసబెట్టి ఈ ముగ్గురితోటి చెంపలు వలిగిపోయేటట్టు చేతులు కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చే బాధ్యత మన హిందూ సమాజం మీద ఉందన్న. ఇవాళ ఎండోమెంట్స్ భూములు ముస్లింలకు అమ్మే పరిస్థితి ఉన్నది. హిందువుల కోసం కొట్లాడేటోళ్లకి ఇష్టమున్న కేసులు పెట్టే పరిస్థితి ఉన్నది. శివాజీ విగ్రహం పెడితే నానా చిత్రవద చేసే పరిస్థితి ఉన్నది. బైన్సాకెళ్లి బోధన్లకెళ్లి హిందువులని తరిమేసే పరిస్థితి ఉన్నది. రోహింగ్యాలకి పాస్పోర్ట్లు ఆధార్ కార్డులు ఇచ్చే పరిస్థితి ఉన్నది. అది తెలంగాణలో ఉన్న కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం చేస్తున్న పని ఉన్నది. అటువంటి పని చేస్తున్న వాళ్ళకి హిందూ సమాజం ఏలటి కన్నా కళ్ళు తెరిచి వీళ్ళని మక్కలిరగొట్టి ఓట్ల రూపకంగా రాజకీయంగా వాళ్ళకి ఒక బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈమెకి వీళ్ళ అన్నకి ప్రత్యేకంగా సరే ఆ కేసీఆర్ అంటే పక్కకు పెట్టుడు గాని పెద్ద మనిషి అయిండు. శ్రీలంకలో ఏమైతున్నదో ఒకసారి వీళ్ళకి వీడియోలు మనమందరం వాళ్ళ ఫోన్ల మీద వాట్సాప్లు పంపాలన్న. జై శ్రీరామ్ అని వాళ్ళు అంటే మనం జై హనుమాన్ అందము అని
దిగజారిపోయిన రాజకీయం నీది. రాముడికి హనుమంతుడికి విభేదాలు సృష్టించే దిక్కుమాలిన ఆలోచన నీది. నిన్ను నమ్ముతాడు ఆవిడన్నా హిందూ సమాజంలో ఉన్నాడు. రాముడికి హనుమంతుడికి విభజన చేస్తావా? ఇక దీన్ని బట్టి అర్థమవుతుంది నీ చరిత్ర ఏందో, నీ ఆలోచన ఏందో, నీ మనస్తత్వం ఏందో. భరత్ మాతాకి జై, జై హనుమాన్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.